దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని యొక్క కృప ద్వారా పరిశుద్ధుడైన ప్రభువు అనేకమైన లేఖనములు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సముఖములో బ్రతుకుచున్నామని మన యొక్క జీవితాల్లో మనలను మనమే మోసగించుకొనకుండా ఆయన చిత్తమును గ్రహించి ఆయనకి ఇష్టలైన వారు మాత్రమే ఆయన రాజ్యానికి చేర్చబడతారు. కనుక మన యొక్క క్రైస్తవ జీవితము ఎక్కడ ఆగిపోకుండా అటు ఇటు చూడకుండా గమ్యానికి చేరుకునే పద్ధతిలో ప్రభు యొక్క పరిశుద్ధాత్ముడు మనకు తోడయుండి నడిపిస్తాడని ఆశతో దేవుని యొక్క లేఖనాలలో అంతకంతకు శక్తివంతులముగా ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించే విధానంలో బ్రతుకుటకు మన మనసులను సిద్ధపరచుకోవాలి. అయితే దేవుని యొక్క లేఖనాలలో మనం చదువుకుంటున్నాం, క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు నిశ్చయముగా చేయవలసిన మరి నియమములు, వాటిని నిశ్చయముగా మనం అనుసరించవలసిందే. అప్పుడే పరిపూర్ణమైన క్రైస్తవ జీవితము మనకు అనుగ్రహించబడుతుంది. చాలామంది దేవుని యొక్క లేఖనాలను చాలా అల్పంగా భావించుకొని అసలుకి వినలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సోదరులారా, వారిని విడిచిపెట్టేద్దాం. దేవుని యొక్క కృప ఎవరి మీద నిలిచి ఉన్నదో ఆయన స్వరాన్ని జాగరూకులుగా విని గ్రహించి విశ్వాసముతో ప్రభువును వెంబడించే పద్ధతిలో సాగిపోతూ ఉంటారు. అయితే తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 14వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం కదా. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అంటే చాలా చోట్ల బోధించారు, చాలా మాటలు ఉన్నాయి, బైబిల్ నిండా దేవుని మాటలు ఉన్నాయి అని ఏ ఒక్కరు ఏదో బోధించినది ఏమనగా అన్నాడు కదా అని మరి నిర్లక్ష్యంగా చూడకండి. ఇవి ఖచ్చితంగా నెరవేర్చవలసిన అనుభవాలను గురించి బోధిస్తూ ఉన్న సమయంలో చూడండి, మొదటిగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి అని చదువుకున్నాం. రెండవది ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. మూడవది బలహీనులకు ఊతనీయుడి. నాలుగవది అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుండుడి అని. ఐదవదిగా కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి అని చదువుకున్నాం. ఇక ఆరవదిగా మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని చెప్పాడు. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునే విధానాన్ని మనము ఏ విధముగా అనుసరించాలి అని ఈ దినం ఈ యొక్క వీడియోలో కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ భాగం అంతటిలో మొదటి 6 అనుభవాలు, మొదటి 6 కూడా ఇతరుల కొరకే, తరువాత మిగతా 6 మరి మన కొరకు అనే అనుభవాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వీటిల్లో నేను ప్రత్యేకించి మొదటి భాగంలో 6వదిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. మిగతా విషయాలు మరి మిగతా వీడియోల్లో మనం చూడవచ్చు. అయితే ఈ దినాన్ని ప్రత్యేకించి ప్రభు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరి ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని చెప్పాడు. నిజమైన క్రైస్తవ జీవితంలో ప్రభు యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించుట, ఆయన ఖచ్చితంగా మీరు ఇవి చెయ్యాలి అని చెప్పినవన్నీ కూడా చాలా కష్టముతో కూడినవి. ఈ యొక్క అనుభవాన్ని మనం లేఖనాల్లో చూసినట్లయితే అందరి ఎడల కూడా ఎల్లప్పుడూ మేలైన దాన్ని చేయాలి అంటే ఎంత కష్టమో చేస్తూ వెళుతుంటే అర్థమవుతుంది సోదరులారా. కానీ అది ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి కష్టముగా కూడా అనిపించదట. ఎందుకనగా ఎవరి హృదయంలో ప్రభువు నివాసం ఉంటూ ఉన్నాడో అట్టి వారికి ఈ కష్టమైనవన్నీ కూడా సులభంగా ఉంటాయి. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ప్రభు మనకు ఒక విధిగా తెలియచేస్తూ ఉన్నాడు. నిజంగా చేయలేనివైతే మనకు చెప్పడండి, చేయగలిగిన వాటిని ఆయన చేసి మనకు చూపించిన వాటిని, ఆయనను అనుసరించుచున్న ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన వాటిని మనకు నిర్ణయించి తెలియపరుస్తూ ఉన్నాడు.
కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో గమనించినట్లయితే చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మనము మేలు చేయుటయందు విసుగకయుందుము, మేలు చేయుటయందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అని చెప్పాడు. అందరి ఎడల మేలు చేయాలట. ఈ విషయంలో ప్రభు అంటున్నాడు, విసుగక మేలు చేసితిమేని అంటూ ఉన్నాడు. చూడండి, అలయక మేలు చేసినట్లయితే తగిన కాలమందు పంట కోస్తాం. సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేయి వారిగా బ్రతకాలి అని కూడా తెలియచేస్తున్నాడు. మేలు చేయుటయందు విసుగకయుందుము అంటే మేలు చేసేవారికి చాలా విసుగుకునే పరిస్థితులు వస్తాయి. అంటే ఎన్నైనా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు మేలు చేస్తున్నారని గ్రహించువారు కూడా చాలా అరుదుగా ఉంటారు. జాగ్రత్తగా చూడండి. మీరు లేఖనాలు చదువుకుంటూ వెళ్ళిపోతే సింపుల్గా ఏముందో ఒక నిమిషంలో ఈ అధ్యాయం అంతా చదివేయచ్చు. కానీ మనము మనస్సు పెట్టి మన హృదయంలో గ్రహించినట్లుగా లేఖనాలు మనం పరిశీలనగా చదవగలిగినట్లయితే చూడండి ఏం చెప్తాడు, మనము మేలు చేయుటయందు విసుగకయుందుము అన్నాడు. అంటే మేలు చేసేవారికి భలే చేయించుకునేవాళ్ళు భలే విసిగిస్తారు సోదరులారా. కనుక మనము విసిగిపోకుండా జాగ్రత్త పడదాం అంటున్నాడు భక్తుడు. తర్వాత మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అంటాడు. అంటే అలసిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎంత చేసినా వీళ్ళు ఇంతేనా, ఎన్ని చేసినా వీళ్ళు ఇంతేనా అనే పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకు చాలా చిరాకు వస్తుంది, విసుగు కలుగుతుంది, అలసట కలుగుతుంది. అయినప్పటికీ కూడా వాటిని నిశ్చయముగా చేయవలసిందే. ఎందుకంటే పంట కోసుకొనుట అనేది చాలా విలువైన మాట. అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. ఒక వ్యవసాయం చేసే వ్యక్తిని మీరు చూసినట్లయితే తన యొక్క పొలము దున్నినప్పటి నుండి పంట చేతికొచ్చే వరకు ఎంతగా కష్టపడవలసిన పరిస్థితులు, విసుగు పుట్టే పరిస్థితులు, అసలు ఎంత అలసిపోయిన పరిస్థితులు ఉంటాయో. వ్యవసాయం చేయుట అనేది చాలా కష్టమైంది. అందుకేనేమో మన తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్తాడు. వ్యవసాయం చాలా కష్టమండి. ఆయన ఆయా సందర్భాల్లో పోల్చుకునే పోలికలు చాలా కష్టంతో కూడినవి. ఒకప్పుడు వ్యవసాయకుడు అని చెప్తాడు, మరి ఒకప్పుడు గొర్రెలకు మంచి కాపరి అని చెప్తాడు. కాపరి గొర్రెల కొరకు ప్రాణం పోగొట్టుకోవాలని చెప్తాడు. చాలా శ్రమతో కూడిన పనులు. మరి ఒక సందర్భంలో చూసినట్లయితే యజమానుడుగా చెప్తాడు. ఇంటి యజమానునితోటి పోల్చి చెప్పుకున్నాడు. యజమానుడు అంటే యజమానుడు నిజంగా బాధ్యతాయుతమైన పని యజమానుడికే ఉంటుందండి. కుటుంబాన్ని అంతటినీ కూడా వారి పిల్లలు, వారి యొక్క బాగోగులు, వారి ప్రవర్తన, వారి పోషణ, వారి క్రమశిక్షణ అన్నీ కూడా యజమానుడి మీద ఆధారపడి ఉంటాయి. అలాగే దేవుని యొక్క నామములో ఆయన ఎంతో బాధ్యతాయుతముగా ప్రభువు ఆయన మన మేలు కొరకు ఎంత ఆయన ప్రయాసపడ్డాడో కూడా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి సోదరులారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, పంట కోసుకొనుట అనేది అది కూడా చాలా ప్రయాసతో కూడిన పని. పంట ఊరికనే రాదండి. మనం చక్కగా ఏదో బియ్యం తెచ్చుకొని తినేస్తున్నామంటే అది ఎంతో సులభంగా ఉంది. కానీ అవి పండి ఏ విధముగా కష్టముతోటి, విసుగుతోటి, యాతనతోటి, రాత్రింబగళ్ళు ప్రయాసతోటి, వాటికి తెగులు రాకుండా, చీడపీడలు రాకుండా ఎప్పటికప్పుడు వాటికి సత్తువు చేసుకుంటూ తగిన కాలంలో పంట దొరికే వరకు కూడా ఎంత శ్రద్ధతో పని చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయో, అలాగే మనకు కూడా ఆత్మీయ జీవితంలో పంట కోసుకునే పరిస్థితులు రావాలి అంటే అంత సులభంగా రాదు.
ఏదో క్రైస్తవ జీవితం అంటే మనకు మనం ఊహించుకొని చాలా బాగా ఉంది నా జీవితం అనుకునేది కాదు సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో భక్తుడు ఒక మాటను తెలియచేస్తాడు. కీర్తనల గ్రంథం 126 కీర్తన 5వ వచనం చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకుని వచ్చును అని తెలియచేస్తాడు. అంటే ఈ యొక్క విత్తుట అనేది లేకపోయినట్లయితే అసలు ఈ యొక్క వ్యవసాయం అనేది పంట చేతికి రావడం అనేది చాలా ప్రయాసతో కూడినది. ఆత్మ సంబంధమైన వ్యవసాయం. లోకంలో మనకు ఆహారం తినడానికి లోకంలో భూములు పంటలు పండించుకోవడం రకరకాలుగా మనం చూస్తాం. కానీ ఆత్మలు అనగా ప్రతి మనిషికి తనలో ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మల వ్యవసాయము మన తండ్రి చేసేది. ఆ వ్యవసాయములో మనుషుని యొక్క స్వభావం, మరి అతని స్వభావాన్ని చంపితేనే కానీ వారి ఆత్మలు ఫలభరితంగా ఉండవు సోదరులారా. ఇది ఎంతో ప్రయాస. శరీరం చూస్తే ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన అందరికీ మేలు చేయువాడు, మనుషులందరికీ కూడా మేలు చేస్తాడు. మనకు కూడా మనలను మేలు చేయమని చెప్తూ ఉన్నాడు సోదరులారా. అందరి ఎడల కూడాను మంచి మనస్సుతో బ్రతకాలి. అందరి ఎడల ఎంతో ఉదార స్వభావము కలిగిన వారముగా జీవించాలి. అంటే ఈ చిన్న విషయాలు కావు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. అసలు విత్తనము విత్తాలి అంటే అలాగ నేల మీద గబగబా తీసుకొని వచ్చేసి ఒక విత్తనం వేసేస్తే అది మొలుస్తుందా? అది నిజముగా ఫలిస్తుందా? కానీ ఆత్మ సంబంధమైన వ్యవసాయములో అనగా ప్రభు యొక్క పనిలో విత్తనం విత్తటానికే కన్నీళ్లు విడుచుచు విత్తవలసిన అనుభవాలు ఉన్నాయి. అట్టివారికే సంతోషగానముతో పంటను కోసుకునే కృపలను కూడా తండ్రి అనుగ్రహిస్తాడు. అంతేకాదు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. పంట కోసుకొనుట, పనలు మోసుకొనుట అనేది చాలా ఆనందకరమైన అనుభవం. కానీ ఆ పంట చేతికి రావాలి అంటే, ఆ యొక్క విత్తనములు ఫలించాలి అంటే కన్నీళ్లు విడుచుచు పరిచర్య చేసిన భక్తులను చూస్తున్నాం. చేస్తూనే ప్రభు యొక్క పనిని క్రమముగా చేయగలిగిన వారే, అట్టి అనుభవముతోటి ఉన్నవారే దేవుని యొక్క పరిచారకులు సోదరులారా. అంతేగాని ఏదో దేవుని సేవకులని చెప్పుకొని ప్రజలు విస్తారంగా విచ్చలవిడిగా డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులతోటి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ వాళ్ళ సరదాలు తీర్చుకుంటూ చేసేది దేవుని యొక్క పని కాదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విశ్వాసి కూడా జాగరూకులై ఉండి మిమ్ములను మీరు పరీక్ష చేసుకుంటూ వివేకము కలిగిన వారై దేవుని యొక్క సన్నిధిలో బ్రతకవలసిన అనుభవాలను మనం ఇక్కడ మరి నేర్చుకోవాల్సిన స్థితి కూడా ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, మనము మేలు చేయుటయందు విసుకకయుందుము. అపోస్తులుడైన పౌలు ప్రభు యొక్క ఆత్మ కలిగిన వాడయుండి, క్రీస్తు ఆత్మ సమృద్ధిగా కలిగి మేలు చేయుటయందు విసుగకయుందుము. నేను చెప్పాను మీకు గత వీడియోలో కూడా, మేలు అనగా ఆత్మ సంబంధమైనది, కీడు అనగా శరీర సంబంధమైనది అని చెప్పాను. ఎందుకంటే మేలు చేయుట అనేది చాలా కష్టముతో కూడిన పని. కీడు చేయటం ఏముందండి, చాలా సులభం. పాడైపోవటం సింపుల్గా పాడైపోద్ది. కానీ బాగు చేయటం అనే దానికి చాలా వ్యవధి తీసుకోవాలి, చాలా కాలం పడుతుంది. అయితే ప్రభు అంటున్నాడు, మేలు చేయటం, ఒక మనిషిని యొక్క ఆత్మకు మేలు చేయాలి అంటే వాళ్ళని ఎన్ని విధాలుగా వాళ్ళని ఓదార్చేలాగా చెప్పాలి, హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంతేకాదు వాళ్ళ అవసరములలో నిజముగా అవసరములో ఉంటే అవసరాన్ని తీర్చాలి. వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమించే మనసు కలిగి ఉండాలి.
వాళ్ళు బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి జ్ఞానాన్ని బోధించే వారి ఉండాలి. అంతేకాదు ప్రతి విషయంలో కూడా ఒక తల్లిదండ్రులను చూడండి, నిజముగా మంచి తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వాళ్ళని క్రమశిక్షణగా పెంచాలి అంటేనే ఎంతో కష్టం. నిజంగా ఈ కాలంలో మనుషులు ఎంత పాడైపోతున్నారో ఒక వీడియో నేను చూశాను సోదరులారా. ఆమె పేరు వనజ, మంచి జర్నలిస్టే అయ్యుంటారు. ఆమె చాలా చక్కగా అసలు ఈ కాలంలో పిల్లలు ఎలా పాడైపోతున్నారో అని ఒక వీడియో చేసింది. వాళ్ళైతే మరి లోక సంబంధంగా ఏదైనా మాట్లాడటానికి వాళ్ళకు అనుకూలత ఉంటుంది కనుక వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు కనుక ఎంత చక్కగా చెప్పిందంటే ఆమె ఈ కాలంలో వాళ్ళ సినిమా హీరోలను ఆధారం చేసుకొని వాళ్ళు ఎంత పాడైపోతున్నారు, వాళ్ళ భవిష్యత్తులు ఎంత పాడైపోతున్నాయో, చావటానికి సిద్ధంగా ఉన్నారు, తల్లిదండ్రులను చంపటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనే విధంగా ఆమె ఎంత చక్కగా మాట్లాడారంటే మరి మంచిగానే తీసుకోవాలి సోదరులారా. ఇక మన పని చూసినట్లయితే మనది ఆత్మ సంబంధమైంది. లోకంలోనికి వెళ్ళి లోకంలో మరి లోకస్తుల్లాగా వాటన్నిటినీ మనం మాట్లాడటానికి మనకు వల్లపడదు, వీలు కాదు. మనకు దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు, ఆ నియమం ప్రకారంగా వెళ్ళవలసిందే. లోకస్తులలాగా మనము ఏది పడితే అది మాట్లాడితే దేవుని యొక్క లేఖనాలలో మనుషులకు బలం రాదండి. కనుక వాక్యముతోనే సరిచూచుకునే పద్ధతిని తండ్రి మనకు బోధిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చాలా తేటగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అంటాడు. నిజముగా దేవుని యొక్క మార్గములో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుకుంటూ వెళ్ళిపోవలే కానీ అవే ఆత్మ నేర్పే మాటలు కానీ మనము ప్రకృతి సంబంధుల్లాగా లోక సంబంధుల్లాగా మాట్లాడటానికి వీలు కాదు. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎందుకంటే అపరిమితమైన ప్రేమను చూపి తన ప్రియకుమారుని అర్పణ చేసినప్పటికీ లోకమైనను చూడదు, తెలుసుకోదు, అంగీకరించదు. కనుక అంగీకరించిన వారికి మనము నడుచుకోవలసిన విధానము నేర్చుకున్నట చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఆయన మన విషయమై మేలు చేయుట యందు విసిగిపోకండి అన్నాడు. ఆ తర్వాత అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోసుకుంటామని చెప్పాడు. మీరు అలసిపోకుండా మేలు చేసినట్లయితే ఆత్మ సంబంధమైన సంగతులను ప్రకటించుటకు కానీ, ఆత్మ సంబంధులుగా జీవించుటకు కానీ, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎంత ప్రయాస కలిగినప్పటికీ దేనిలో కూడా విసిగిపోకుండా మీరు అలసిపోకుండా మేలు చేస్తూనే ఉండండి. ఎందుకంటే దానికి ప్రతిఫలముగా మీరు చక్కగా పంట కోసుకుంటారు అని చెప్పాడు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. విశ్వాస గృహము అనగా క్రీస్తు బోధతో, క్రీస్తు వాక్యముతో ఏ సంఘమైతే పరలోకము కొరకు సిద్ధపడుతూ ఉందో ఆ సంఘమునకు విశ్వాస గృహము అని పేరు. ఆ విశ్వాస గృహములో మనం ఏది చేసినప్పటికీ విశేషముగా అన్నాడు. చూసారా, సమయము దొరికిన కొలది సంఘము కొరకు, అలాంటి సంఘము కొరకు ప్రయాసపడుట, అలాంటి సంఘము నిమిత్తమై మనము జీవించుట అనేది అది చాలా చాలా మేలుకరమైంది. కనుక విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. లోకంలో మీకు ఎంతోమంది బంధువులు ఉండొచ్చు, ఎంతో పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండొచ్చు, మీకు ఎందరో తెలిసిన వాళ్ళు స్నేహపూర్వకంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ వాళ్ళందరి గురించి మాట్లాడాల దేవుడు. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మరి విశేషముగా మనము మేలు చేయాలి. దీనికి ప్రతిఫలముగా మనము చక్కని పంట కోసుకుంటాం అనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. నిజంగా వివేకము ఎంతమందికి ఉంది అని గనక మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథంలో 14వ కీర్తన 2-3 వచనాలు చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను.
ఈ వివేకము ఎంతమందిలో ఉందని యెహోవాట ఆకాశంలో నుండి చూచి మనుషులను పరిశీలిస్తూ ఉన్నాడట. ఏంటి వివేకము అనగా, ఎంతమంది విసిగిపోకుండా అలసిపోకుండా మేలు చేయుటలో విశ్వాస గృహమునకు మేలు చేస్తూ జీవిస్తూ ఉన్నారో ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కదా. ప్రభు అయిన తండ్రి అసలు వివేకముతోటే చేస్తున్నారా అని పరిశీలనగా చూస్తున్నాడట. అనగా మేలు చేయమన్నాడు కదా అని ఎవరికి పడితే వాళ్ళకి మేలు చేసేవాళ్ళని మనం చూస్తాం. మేలు చేయమన్నాడు కదా అంటే మనల్ని ఒకవేళ చూడండి, మరొక విషయం, మరి బలహీనులైన వారికి దయ చూపించమని చెప్తాడు, లేకపోయినట్లయితే బీదల ఎడల జాలి కలిగి ఉండమని చెప్తాడు. ఇలాంటి విషయాలు అన్నప్పుడు బీదలు అని అన్నారు కాబట్టి ఎవరో అడుక్కోవడానికి వచ్చినా వాళ్ళకి సహాయం చేసే క్రైస్తవులలో చాలామంది వాళ్ళని మనం చూస్తాం. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే చాలు డబ్బులు ఇచ్చే క్రైస్తవులు ఉన్నారు. ఎందుకు అసలు ఈ డబ్బులేంటో, ఇళ్ళకు రావడము, ఈ ప్రార్థనలు చేయటం ఏంటో, ఇక వాక్యం నేర్చుకోరా మీ జీవితంలో? ఏంటో ఈ పనులన్నీ అసలు అర్థం లేని క్రైస్తవ్యం అల్లుకుపోయింది సోదరులారా, ముళ్ళ తుప్పలాగా. నిజమైన క్రైస్తవ్యం చక్కని ద్రాక్ష తోట అండి. అది ప్రతిదానికి కూడాను పద్ధతి ఉంది, క్రమం ఉంది, ఫలభరితమైన జీవిత విధానం ఉంది సోదరులారా. ఇష్టం వచ్చినట్లుగా ఏదో డబ్బులు ఉన్నాయి కదా, మన ఇంటికి అయ్యగారు వచ్చారు కదా అని డబ్బులు ఇవ్వటం అది మంచి పద్ధతి కాదు. తీసుకోవటం వాళ్ళు మీకు నేర్పారేమో నాకు తెలియదు, కానీ అది చాలా అసహ్యకరమైన క్రియ. దైవ సేవకులు ఇంటికి వస్తే వాళ్ళని ఊరకనే పంపకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. వివేకం లేని మనుషులు వీళ్ళంతా. ప్రభువు వీళ్ళని చూస్తున్నాడు, అన్యులను చూడటంలే. అన్యులతో ఆయనకేం పని లేదు. దేవుని అంగీకరించామని చెప్పుకుంటున్న ప్రజలను చూసినప్పుడు అసలు వివేకం ఉందా ఈ ప్రజలకని ఆయనట వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అంటున్నాడు. ఎందుకు చేస్తారో తెలియదు ఈ పనులన్నీ. పాస్టర్లు కూడా వాళ్ళు ఏంటో కానుకల కోసమే కొంపలంట తిరుగుతారు. మీరు అది కూడా గమనించాలి. నిజంగా విశ్వాస గృహము పరలోక సంబంధమైన నిరీక్షణను నేర్పించేదండి. దేవుని కొరకు మీరు ఖర్చు పెట్టాలి, లేకుంటే నష్టపరుచుకోవాలి. కానీ ఈ విధమైన చీప్ క్వాలిటీ మనుషులు మనస్తత్వాలతో కాదు సోదరులారా. మీరు ప్రభువు కొరకు చేయాలి అనేది ఇదంతా భయంకరమైన, ఆకాశం కంటే విశాలమైన సమాచారం. కనుకనే ఇంత సమాచారం తెలిసిన వాళ్ళు ఉండరు కనుక సాతాను కూడా చాలా చక్కగా మోసం చేయడానికి, క్రైస్తవులను భలే చక్కగా మోసం చేయడానికి అబద్ధ బోధకులను తయారు చేసి సాతానుడే తయారు చేసి వాడే సంఘాలు పెట్టి వాడి యొక్క మనుషుల్ని లోకంలో క్రైస్తవ్యాన్ని పాడు చేయించడానికి మంచి సాధనాలుగా వాడుతుంది సాతాను కూడా. అయితే దేవుని యొక్క కృపచేత నియమ ప్రకారముగా బ్రతికే పద్ధతులు ప్రభు ఏర్పాటు చేశాడు. క్రమముగా జీవించే పద్ధతులు ఏర్పాటు చేశాడు. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీల్లేదు. విశ్వాసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, బోధకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడానికి అంతకంటే వీల్లేదు. ప్రతీదీ కూడా వాక్యముతోనే సరిచూచుచు ఆత్మ బోధించు సంగతులను మాత్రమే ప్రభువు ప్రకటించమని చెప్పాడు. కానీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు, ఎవరి మాయలో వాళ్ళు మనుషులను చిక్కించుకునే పద్ధతిలో ఈనాడు సేవ జరుగుతోంది. పేరుకు సేవ, కానీ అదంతా కూడా దేవునికి విరోధమైన సేవ మాత్రమే. అయితే ప్రభువు అసలు వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారా అని ఆయన చూస్తుంటే చూడండి ఏం చెప్పాడో 3వ వచనంలో, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. అందరూ కూడా చెడిపోయిన పనులే చేస్తూ భక్తి అనుకుంటున్నారు. ఏ విధముగా ప్రభు జీవించమన్నాడో జీవించకుండా, అలాగూ బోధించకుండా ఇష్టానుసారముగా చెడిపోయిన మాటలే. చూడండి, అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారట. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. ఆత్మ సంబంధమైన సంగతులు బోధించువాడు లేడు. ఆత్మ సంబంధమైన సంగతులు బోధించుట లేదు. కాబట్టి అసలు మనం ఇక్కడ ఉండకూడదు అనే జ్ఞానము కలిగి వివేకము కలిగిన ప్రజలు కూడా లేరు. మా పాస్టర్ గారు ఏది చెప్తే ఇక అదే అనుకునే నిజంగా అందరూ కూడా చెడిపోయిన ప్రజలే ఉన్నారట. కానీ పాస్టర్లే కాదు, సంఘాల్లో ఉన్న ప్రజలే కాదు, అందరూ చెడిపోయిన వారేనని
ఏ కాలములో చెప్పాడో దయచేసి మీరు గమనించాలి. ఎప్పుడు చెప్పాడో ప్రభు రాబోయే సంగతులన్నీ తెలియచేసిన మన దేవాతి దేవుడు ఈ యొక్క అనుభవాలు చాలా స్పష్టముగా మనకు ఈనాటికి కూడా భద్రంగా ఉంచాడు అంటే తండ్రి యొక్క మహాకృప అని జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు అంటున్నాడు, ఆయన ఏది చేయమన్నాడో అది చేయరు. ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. ఆ విధంగా చేయకుండా, ప్రార్థన ప్రభువు చెప్పినట్లు చేయకుండా ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన వింటాడా? వారి ప్రార్థన వారికి పాపమగునుగాక అంటాడు. వారి ప్రార్థన నేను వినను, నా చెవులు మూసుకుంటాను అని చెప్తాడు. దేవుని సన్నిధిలో కానుక ఎలా వేయాలో చెప్పాడు. వేయవలసిన పద్ధతిలో ప్రజలు వేయరు, బోధకులు కూడా బాగా ఇస్తారని ఎంకరేజ్మెంట్గా బోరలు ఊది మరీ వినిపించేలాగా, ప్రజలు ఒకళ్ళకంటే ఒకళ్ళని రెచ్చగొట్టుకునేలాగా, ఒకళ్ళకన్నా ఒకళ్ళు ఎక్కువ డబ్బు తెస్తే పాస్టర్లకు బాగా జేబులు మరి ఏం సంపాదించుకొని ఎక్కడ చస్తారో తెలియదు. కానీ ఇంకా డబ్బు పిచ్చితోటి ఈరోజు పాస్టర్లు అయిపోయిన వాళ్ళు తల వెంట్రుకలంతమంది. మీరు జాగ్రత్తగా గమనించండి సోదరులారా. మీరు దేవునికి ధర్మము చేయుట అనగా దేవునికి కానుకలు ఇచ్చే పద్ధతి ఎలా ఉండాలి, మీరు ఉపవాసము చేయనప్పుడు ఏ విధముగా ఉపవాసం చేయాలో ప్రభు చెప్పాడు. కానీ ఆ పద్ధతిలో చేయరు. కానీ ఉపవాసం ఉన్నాం, ఉపవాస ప్రార్థనలు అంటే 50 దినాలు ఉపవాస ప్రార్థనలు అంటే నిజమేనా? 50 దినాలు ఉపవాసాలు ఉంటే చూడండి, ఆ పాస్టర్ అమ్మ రోజు యూట్యూబ్లో బొమ్మలాగా కనిపిస్తుంది. అలా ఉంటారా మనుషులు? 50 దినాలు ఉపవాసాలు ఉంటే వాళ్ళల్లో కొంచెమైనా నీరసం రాదు. వీళ్ళు బాగా చక్కగా వాళ్ళ సుఖాలకి భోగాలకి వాళ్ళు పేయకల దాకా తింటారు, ఏమీ డౌట్ లేదు మీకు. కానీ ప్రజలను మాత్రం మభ్యపెట్టడానికి ఉపవాస ప్రార్థన 50 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసి ఈ భక్తులు ఏం భక్తి నేర్చుకుంటున్నారండి? ఏం మార్పు చెందుతున్నారు? ఏమన్నా కొంచెమైనా వారికి దేవుని భయం ఉందా? ఈ విషయాలన్నీ కూడా మీరు చూడండి. మీకు దేవుడు జ్ఞానం పెట్టలేదా? వివేకం లేదా? ఆలోచన లేదా? మనకి దేవుని యొక్క కృప ద్వారాగా ఆయన ఆత్మను కూడా అనుగ్రహించాడు కదా. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యమును అనుసరించకుండా మనుష్యులను భ్రమలో పెట్టే భ్రమపరచు ఆత్మ ఈ దినములలో ప్రభుత్వం చేస్తూ ఉంది క్రైస్తవ సంఘములలో. క్రైస్తవ సంఘములలో ఉన్నది ప్రభు యొక్క ఆత్మ కాదండి, భ్రమపరచు ఆత్మ. భ్రమపరచు ఆత్మ ద్వారా ఈ బోధలన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బోధలు వినిన ప్రజలు ఎన్నటికీ మార్పు చెందరు. వీళ్ళ హృదయాలలో అసలు ఏమాత్రము కూడా మార్పు ఉండదు. కానీ చర్చి మానరు, దేవునికి కానుకలు ఇవ్వడం మానరు, ఆ పాస్టర్లని వాళ్ళ భార్యల్ని పొగడడం మానరు. ఇదంతా కూడా మామూలుగానే జరుగుతుంది. ఇదంతా చెడు కార్యములు కావా? దేవుడు చెప్పినట్లు చేయకపోవటయే చెడుతనం అండి. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, వాళ్ళందరూ కూడాను దారి తప్పి చెడి ఉన్నారు, అసలు మేలు చేయవాళ్ళేడు ఒక్కడు కూడా లేరని చెప్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఆత్మను గురించి ఆలోచన చేసేవాళ్ళు కానీ, ఆత్మ సంబంధమైన బోధన చెప్పేవాళ్ళు కానీ, మీ ఆత్మలు పరలోకానికి చేరాలి, శరీరము నిష్ప్రయోజనం అని చెప్పే బోధకులు లేరు. శరీరము కొరకే ప్రార్థనలు చేసి, శరీరము కొరకే అంత స్వస్థతలు అద్భుతాలు ఇవన్నీ చేస్తున్నామని చెప్పి అంత ఉంటుందే, వాళ్ళు చేసేది కూడా ఏమీ ఉండదు. కానీ మిమ్మల్ని భ్రమలో ఉంచుతున్నారు, మీరు వాటిని నమ్ముతూ ఉన్నారు. మీరంతా చెడిపోయిన ప్రజలు అని దేవుని యొక్క లేఖనం ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు సోదరులారా. కనుక ప్రభు యొక్క కృపచేత ఈ యొక్క అనుభవాలు మీరు గమనించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా 34వ కీర్తనలో 14వ వచనం చూడండి. కీడు చేయుట మాని మేలు చేయము అన్నాడు. కీడు చేయుట మాని మేలు చేయము. కీడు చేయద్దు, శరీర సంబంధమైన మాటలు మాట్లాడవకండి. సంఘములలో శరీర సంబంధమైన స్వస్థతలు అద్భుతాలు సూచక్రియలని మాయమాటలని మిమ్మల్ని మెచ్చుకుంటూ మిమ్మల్ని పొగుడుకుంటూ ఈ విధముగా ప్రార్థనలు చేసే సంఘాలు ఎక్కడన్నా పాస్టర్ అలాంటి వాడు అయినట్లయితే అక్కడి నుంచి పారిపోమని చెప్తున్నాడు. కీడు చేయటం మాని మేలు చేయుడి అని ప్రభువు చెప్తున్నాడు. ఈ విధంగా ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? దయచేసి ఆలోచన చేయండి. అయితే 3వ యోహాను పత్రికల్లో చూడండి, 3వ పత్రికలో అక్కడ
అపోస్తులుడైన యోహాను తెలియచేసిన అనుభవాన్ని మీరు గమనించినట్లయితే భక్తులు ఏం చెప్పారో, ఈ రోజున దొంగ భక్తులు ఏం చెప్తున్నారో కాస్త వ్యత్యాసాన్ని గమనించండి. లేకపోయినట్లయితే మీకు మీరే హాని చేసుకున్న మనుషులు అవుతారు సోదరులారా. 3వ యోహాను పత్రిక 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఏం వర్ధిల్లుతుందట? ఆత్మ వర్ధిల్లుట. శరీరం వర్ధిల్లుట గురించి చెప్పలేదండి. ఈరోజు మాకు ఒక చిన్న పూరి పాకలో ఉండేవాళ్ళమండి. మేము ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు మాకు దయ చూపించి కొంచెం పెద్ద ఇల్లు వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు వచ్చింది. ఇంకా మేము ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా వెళ్ళే కొద్దీ మాకు పెద్ద స్థలం కొని డాబా ఇల్లు కట్టుకున్నాం. మా పిల్లలు అందరూ కూడా బాగా చక్కగా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అని ఇది లోకములో శరీరమందు వర్ధిల్లుటను గురించి చెప్పుకోగలరు. కానీ ఇక్కడ ప్రభు అది చెప్పలేదండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు అన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే ఆత్మీయ జీవితంలో ఏమీ తెలియని అనామకులుగా దేవుని సన్నిధిలో పాపములో, శాపములో, విగ్రహాల్లో నానా విధములైన చెడు అలవాట్లకు బానిసలైపోయి దేవుని దగ్గరికి వచ్చి వాటన్నిటిని విడిచిపెట్టారనుకోండి, చాలా మంచిది. అక్కడ నుండి ఆత్మీయ విషయాల్లో దినదినము లోకాశలను చంపుకుంటూ, శరీరాశలను చంపుకుంటూ, నేత్రాశలను చంపుకుంటూ, మనకు చిన్న బిడ్డ వంటి స్వభావం కలిగి అనేక మందికి వారి మధ్యలో దేవుని యొక్క పిల్లలుగా సాక్షార్థంగా బ్రతుకుతూ, అంతేకాదు మనము పరలోకానికి సిద్ధపడే విధానములో విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, నిరీక్షణలో అభివృద్ధి పొందాలి, ప్రేమలో అభివృద్ధి పొందాలి, ప్రతి విషయంలో దినదినము ఓర్చుకొనుటలో, సహనము కలిగి ఉండుటలో, రోజు రోజుకి ఈవేళ కొద్దిగా ఓర్చుకోగలిగే మనసే నాకుంది, కానీ ముందుకి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దే ఎంత బాధనైనా ఓర్చుకునే శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పుకొనుట, అదండి వర్ధిల్లుట. ఆత్మ విషయంలో వర్ధిల్లుట అనేది ప్రభు కోరుకుంటున్నాడు. సోదరులారా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది అంటూ ఉన్నాడు. జాగ్రత్తగా దయచేసి ఈ లేఖనాలు మీరు గమనించండి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనము వర్ధిల్లవలసినవి, మనము అభివృద్ధి పొందవలసినవి, వాటిని గురించి తెలియచేస్తున్నాడు. చూడండి, 11వ వచనంలో చెప్తున్నాడు, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకునము. చెడు కార్యమేంటో మంచి కార్యమేంటో చెప్తున్నాడు. శరీరకముగా వర్ధిల్లవద్దు అని నేను చెప్పటం లేదు, కానీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్నాడు. ఆత్మ సంబంధులుగా మార్పు చెందాలి. క్రైస్తవుడు అంటే ఆత్మ సంబంధి. క్రైస్తవులు అంటే పరలోకమునకు ప్రయాణము చేయువారు అని అర్థం. క్రైస్తవులు అంటే పరదేశులు, యాత్రికులు అని అర్థం. క్రైస్తవులు అంటే ఈ లోకములో సమస్తమును జయించిన వారు అని అర్థం. అంతేగాని క్రైస్తవులు అంటే చర్చికి పోయి వచ్చేవాళ్ళు క్రైస్తవులు కాదు. బైబిల్ ఇంట్లో పెట్టుకొని అస్తమానం ప్రార్థన చేసుకున్నంత మాత్రాన క్రైస్తవులు దానికే అలవాటు పడిపోయిన పరిస్థితులు దాన్ని వేషధారులుగా చేస్తాయి. ఆ సంగతులు కూడా నేను ముందుకు చెప్తాను సోదరులారా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలు చేయువాడు అనగా ఎవరైతే ఆత్మ కొరకు ఆలోచన చేస్తారో, ఎవరైతే ఆత్మ సంబంధులుగా తయారు చేస్తారో, ఎవరైతే తమ బిడ్డలు కూడా ఆత్మ సంబంధులుగా బ్రతకాలి, ఆత్మ సంబంధులుగా పరలోకానికి సిద్ధపడాలి అని ఆశిస్తారో, ఆ తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు, వారి ఆత్మల కొరకు ఆలోచిస్తున్నారు కనుక అది మంచి కార్యం సోదరులారా. ఏ దేవుని యొక్క పని చేస్తున్నానని చెప్పుకుంటున్న సేవకుడు, ఏ సేవకుడైతే ప్రభువు కొరకు, పరలోకం కొరకు విశ్వాసులను సిద్ధపరుస్తాడో అది విశ్వాస గృహం అవుతుంది. కానీ సంఘాలన్నీ విశ్వాస గృహాలు కావు.
పేరు పెట్టుకొని మోసపోతూ ఉన్నారు సోదరులారా. ఈనాడు దేవుని నామంలో జరుగుతున్న మోసం లోకంలో కూడా జరగట్లా. యేసు ప్రభు పేరు చెప్పుకొని ఎంతమంది మోసగాండ్రు బయలుదేరిపోయారో, ఎంతమంది అబద్ధ బోధకులు బయలుదేరారో, ఎంతమంది వంచన చేసేవాళ్ళు బయలుదేరారో, తోడేళ్ళు నక్కలు బయలుదేరినాయో యేసు నామములోనే. గొర్రెల చర్మములు కప్పుకొని ఎన్ని తోడేళ్ళు లోకములు బయలుదేరినాయో దేవుడే చెప్తా ఉంటే కనీసం ఆలోచించరు, వివేకం ఉండదు. అరే చెడు కార్యములు చేయడానికి అలవాటు పడిపోతున్నారు. కానీ మంచి చేసేవాళ్ళు ఎవరైనా కనిపిస్తారా అని చూస్తే ప్రభు మేలు చేయవాడు ఒక్కడు కూడా కనిపించట్లేదట. నేను బైబిల్లో మీకు నేను చూపించి చెప్తున్నాను, నా సొంత మాటలు చెప్పట్లేదు సోదరులారా. ఇంకా ఏమని చెప్పాడో తెలుసా? మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. ఎవడైతే శరీర సంబంధమైన బోధలు చేస్తాడో అట్టివాడికి అసలు దేవుని గురించి తెలియదు, దేవుని చూడలేదని చెప్పాడు. ఈరోజు ఈ మాటలు స్థిరమైనవని నా ప్రభువు ఒక దినాన ఖచ్చితంగా మీకు చూపిస్తాడు సోదరులారా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు? కీడు చేయవాడు దేవుణ్ణే చూడలేదు, దేవుని చూడకుండా, దేవుని తెలుసుకోకుండా ఈనాడు చాలామంది పాస్టర్లు అయిపోయారు అని రుజువు ఏంటంటే వాళ్ళ బోధలే రుజువు, వాళ్ళ శరీరమందు వాళ్ళు అతిశయమే రుజువు సోదరులారా. ఎవడైతే శరీరమందు చక్కగా కనబడతాడో అట్టి వాడు దేవునికి విరోధి అని చెప్పాడండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో జాగ్రత్తగా మీరు గమనించి మనుష్యులందరికీ కూడా ఆత్మ సంబంధులుగా తయారు చేయాలి అనే విశ్వాసముతోటి పనిచేయువారు దేవుని యొక్క సేవకులై ఉన్నారు. అలాంటి బోధయందు లక్ష్యముంచేవారు వారు కూడా దేవుని యొక్క పిల్లలు అని ముద్రించబడిన వారు. వీరు ఎవరికైనా మేలు చేయాలనే చూడాలి, అనగా ఎవరికైనా ఆత్మ సంబంధులుగా మార్పు చెందాలని చూడాలే కానీ శరీర సంబంధమైన ఎటువంటి చెడుతనానికి కూడా చోటు ఇవ్వకుండా బహు జాగరూకులై బ్రతకాలి అనే విషయాన్ని కూడా తండ్రి మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు సోదరులారా. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పిన మాట మనం చదివినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అని చెప్పాడు. ఏంటిది? జరగబోయేదా? జరుగుతున్నదా? జరిగిందా? జాగ్రత్తగా చూడండి. ఈ వాక్యము జరుగుతుందా, జరగబోతుందా, జరిగిందా అని ఆలోచన చేస్తే ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. బయటికి వచ్చెదరు అంటే జరగబోతుంది. తర్వాత ఒక కాలము వచ్చుచున్నది అని యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు. అంటే రాబోయే దాని గురించి చెప్పాడు. అంతేకాదు ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు అన్నాడు. అంటే ప్రస్తుతం జరిగే సంగతులను ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? ఒక కాలం వస్తుంది చూడండి, ఆ కాలము ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైన సంగతి అని కూడా చెప్పాడు. దీనికి ఆశ్చర్యపడకుడి అంటున్నాడు. అందుకనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో సమాధులలోనున్నవారు అన్నాడు. సమాధులలోనున్నవారు, ఈ సమాధుల్లోనున్నవారు ఎవరు అంటే మనం చూడండి, ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళని సమాధి చేస్తున్నాం అనుకుంటున్నాం. కాబట్టి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు లేస్తారు అనుకునే బుద్ధిహీనులు కూడా ఉన్నారు సోదరులారా. గమనించండి, సమాధులు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మీకు? ఎన్ని రకాలు ఉన్నాయో? చచ్చిపోయిన వాళ్ళని సమాధిలో పెడతాం. ఈ యొక్క చచ్చిపోవడం అనే దాన్ని ప్రభువు ఆయన చెప్పిన విధానంలో చూడండి, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? సమాధుల్లో ఉన్నారు. వీళ్ళు ఎలా చచ్చిపోయారు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారు. అంటే ఇప్పుడు సమాధి, ఏ సమాధిలో పెట్టారు వీళ్ళని?
జాగ్రత్తగా ఆలోచించండి. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. పాపముల చేత అపరాధములు, ఒక వ్యక్తి పాపాలు చేస్తూ ఉన్నాడు, పాపము వాడిని చంపేసింది. ఏం చంపింది? వారి యొక్క ఆత్మలను చంపి మామూలుగా బ్రతికే ఉన్నారు, బ్రతికున్నట్టుగా మనుషుల లెక్కలో ఉన్నారు. ఈ లోకంలో మనం ప్రజలందరినీ చూస్తున్నాం, అందరూ పాపాలు చేసేవాళ్ళే, అపరాధాలు చేసేవాళ్ళే. చూడండి, వీళ్ళందరూ దేవుని యొక్క దృష్టిలో చచ్చిన వాళ్ళతో సమానం. ఈ చచ్చిన వాళ్ళందరూ ఉంది సమాధుల్లోనే. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అంటే ఇప్పుడు ఒక పాపము చేసిన వ్యక్తి వాడు చచ్చిపోయాడు అంటే వాడి యొక్క సమాధి, చచ్చిపోయిన సమాధిలో పెడతారు కదా, అలాగే ఈ పాపములు చేసి చచ్చిపోయిన వ్యక్తి సమాధి వాని యొక్క దేహమే. గుర్తుపెట్టుకోండి, వాని పాపపు క్రియలు చేసిన వాడి దేహమే వాడికి సమాధి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చి నువ్వు పాపములో ఉన్నావు, నువ్వు పాపంలో నుంచి బయటికి రా అన్నాడో వాడు పాపములో నుంచి బయటికి రావడం అనేది ఏంటంటే సమాధిలో నుండి, అనగా బయటికి వచ్చిన వాడు ఎలాగో మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. అంటే పాపములో నుంచి బయటికి రావడం అనేది సమాధిలో నుండి బయటికి వచ్చినంతగా ఉపమాన రూపకముగా మీరు అర్థం చేసుకోవాలి. లాజరు చనిపోయాడు, లాజరు బయటికి రమ్మని ఆయన కేక వేసినప్పుడు లాజరు అప్పటికే చనిపోయి 4 దినాలు అయిపోయింది. కానీ చనిపోయిన లాజరు బయటికి వచ్చాడు. మీరు యోహాను సువార్త 12 అధ్యాయం 11 అధ్యాయాల్లో చూడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా పునరుత్థానం అంటే ఏంటో, సమాధి అంటే ఏంటో, చచ్చిపోవడం అంటే ఏంటో, మనిషి బయటికి రావడం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచించేయండి. అయితే చూడండి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు. నెక్స్ట్ మరి ఒక అనుభవాన్ని, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము అన్నాడు. అంటే ప్రభువుని అంగీకరించి క్రీస్తును ఎరుగని వారందరూ చచ్చిన వారితో సమానమే. కనుక వాళ్ళని ఏమంటున్నాడంటే, నిద్రపోతున్నావు, నీవు చచ్చిన వాడితో సమానము, నీ నిద్రావస్థ నిన్ను సమాధిలో ఉంచింది. అనగా నీవు యేసును మాత్రమే కాదు, క్రీస్తును కూడా అంగీకరించు, మృతుల్లో నుండి లెమ్ము అని చెప్పాడు. వీళ్ళు కూడా కేవలము దేవుని నమ్ముకున్నామని చెప్పి యేసునందు మాత్రమే భక్తి కలిగిన వారందరూ చచ్చిన వాళ్ళే. చచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క సమాధి ఏంటంటే వాళ్ళ యొక్క నిద్రావస్థ, వాడి యొక్క సమాధి. కనుక అందులోంచి బయటికి రా అని చెప్తున్నాడు. ఇక నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదే కానీ నీవు మృతుడవే అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లోనివే, నా సొంతగా ఒక్క మాట కూడా చెప్పను. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు. అనగా నేను దేవుని సేవకుడను, లేకుంటే దేవుని యొక్క విశ్వాసిని, దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను, నేను చాలా చక్కగా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను అనుకుంటున్న వాళ్ళు చర్చికి వెళ్తున్నాను, ఒక్క వారం కూడా మాన్నాం, అన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అంటే జీవించుచున్నావని అనుకుంటున్నావు కానీ నీవు మృతుడవే అన్నాడు. కనుక దేవుని యొక్క పిల్లలుగా అనుకుంటున్న వారు ఈనాడు ఎందరూ చచ్చిన శవాలుగా ఉన్నారో అర్థం చేసుకోనండి, మీకు మనసు ఉంటే. అయితే ప్రభు ఏమంటున్నాడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో ఏం జరుగుతుందంటే సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, సమాధులలో ఉన్నవారు ఎవరెవరు ఏ ఏ సమాధుల్లో ఉన్నారో మీకు మీరే నిర్ణయించుకొని, అర్థం చేసుకొని, గ్రహించుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ ఆయన శబ్దము వినినట్లయితే, అనగా క్రీస్తు శబ్దము వినినట్లయితే సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారట. బయటకు వచ్చి మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి అన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగైనా జీవించాలి అనుకుంటూ ఉన్న వారందరూ కూడా జీవ పునరుత్థానానికి వస్తారు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు అని చెప్పాడు. కీడు చేసి శరీర సంబంధమైన కాకమ్మ కథలు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటూ దేవుని ప్రజలను చంపుతున్న దుర్మార్గులైన దుష్టులైన పనివారు ఉన్నారే, బోధకులు ఉన్నారే,
వీళ్ళందరూ కూడా తీర్పు పునరుత్థానమునకు వచ్చేదారంటే తీర్పులోకి వెళతారు. ప్రభు కొరకు ఎలాగైనా జీవించాలి, నాకు నిజంగా దేవుని యొక్క వాక్యం ఎక్కడన్నా దొరుకుతుందా అని చెప్పి చాలా ఆసక్తితో వెతుక్కునే వాళ్ళు ఉంటారు సోదరులారా. వాళ్ళు నిజముగా క్రీస్తు శబ్దమును తెలుసుకున్నట్లయితే మేలు చేసిన వారు జీవ పునరుత్థానములోనికి వచ్చే అలాంటి అవకాశాన్ని దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారికి అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని గమనించండి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మేలు అనేది ఎంత విలువైనదో, ఎంత ఘనమైనదో, అనగా ఆత్మ సంబంధమైన జీవితము ఎంత శ్రేష్టమైనదో దయచేసి మీరు ఆలోచిస్తారని, అలాంటి వారిగా మీరు బ్రతుకుతూ అందరి ఎడల మేలు చేయువారుగా మనం ఉండాలని ప్రభు యొక్క హెచ్చరికను మన్నన చేసి దేవునికి ఇష్టలైన పిల్లలుగా బ్రతకాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు ఒక్కని ఎడల ఒక్కడును అంటే చూడండి, మనం తెస్సలోనికైలకు వ్రాసిన పత్రికలో చదువుకుంటున్నాం కదా, అందులో 15వ వచనంలో 5వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు, మీరు ఒక్కని ఎడల ఒక్కడును అన్నాడు. ఒక్కని ఎడల ఒకడు, ఎవరు మట్టుకాళ్ళే నేను విశ్వాసిని అనుకునే పద్ధతి కూడా కాదు. మేలు చేయుట. బాబోయ్, నేను ఎన్ని వాక్యాలు నేర్చుకున్నానో, ఎన్ని సంవత్సరాలు ప్రభు పాదసన్నిధిలో నేర్చుకున్నానో, ప్రయాసపడి కష్టపడి నేర్చుకున్నాను. కాబట్టి ఈ వాక్యం అంతా నేను ఎంతగా మరి ఆ వాక్యంలో లీనమైపోతున్నాను అని మనలను మనం సంతోషపెట్టుకునేది కూడా కాదండి భక్తి అంటే. మేలు చేయుట యందు విసుగకై ఉండండి అని చెప్పాడు. అందుకే నేను నేర్చుకున్నది మరి ఒకరికి నేర్పించుట ద్వారా నిజముగా అది మేలైన అనుభవం. ఎవరికో ఏదో ఒక 100 రూపాయలు ఇచ్చి మేలు చేశాను నేను అనుకునేది కాదు సోదరులారా. నేను ఎప్పుడు ఎవరికైనా అడిగితే లేదనకుండా ఇస్తాను అనుకునేది మేలు కాదు. శాశ్వతమైన మేలు ఆత్మ సంబంధమైన లేఖనములను, అనగా ప్రభు ఆత్మస్వరూపుడైన దేవుని యొక్క మాట మనము ఒకరికి ఒకరు సహాయము చేసుకుని బలపరుచుకునుట ద్వారా, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగిన వారై ఉండుట ద్వారా, ఒకరికి ఒకడు మనుషులందరి ఎడల కూడా అందరూ ఒకరి కొరకు ఒకరు జీవించుట ద్వారా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అంటే ఖచ్చితంగా మనం చేయవలసినది. ఇది మన క్రైస్తవ జీవితంలో ఒక విధిగా తండ్రి ఏర్పాటు సోదరులారా. కనుక ఇట్టి అనుభవాన్ని కలిగి జీవించండి అని చెప్తున్నాడు. ఈ విధమైన మేలు మనుషులను బ్రతికిస్తుంది. నిజంగా నువ్వు ఎంత సహాయం చేసినా వాడు ఉపయోగించుకోవటం చేతకపోతే వాళ్ళ మనుషులు వచ్చేసి మోసం చేసి ఏదో ఒక రకంగా పాడు చేసుకుంటాడు. దానివల్ల మరలా మొదటి స్థితికి వస్తాడు. కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించినట్లయితే, ఆత్మ సంబంధమైన బోధను నేర్పించినట్లయితే, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, సృష్టి అంతా గడగడలాడి మన కాళ్ళ కింద పడుండే, సృష్టిలో ఏ వ్యతిరేకమైన శక్తి అయినప్పటికీ అపవాదిని కూడా కాళ్ళ క్రింద చితక త్రొక్కే శక్తి అట్టి వారిలో నిలిచి ఉంటుంది. కనుక శాశ్వతమైన కార్యములు చేయు మన తండ్రి, ఆయన చేసిన ప్రతి కార్యము శాశ్వతమైందే. అవి మధ్యలో పోయాయంటే అవన్నీ ఒట్టొట్టియే సోదరులారా, అది మనుషుల ఆలోచనలే. కానీ తండ్రి చేసే ప్రతి నిర్ణయము కూడా అది శాశ్వతము ఉండేది. కనుక ఆయన రాజ్యము శాశ్వతము, ఆయన మాట శాశ్వతము, ఆయన కార్యము శాశ్వతమైనవే. కనుక అట్టి వారిగా మనం బ్రతకటానికి తండ్రి అయిన దేవుడు మన ఎడల ఎంతో శ్రద్ధ తీసుకొని మనకి ఈ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సంఘములో ఉన్నామని చెప్పుకొని ఒకరికొకరు హాని చేసుకున్న మనుషులను మనం చూస్తున్నాం సోదరులారా. అందుకనే చెప్తాడు చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి అని చెప్పాడు. ఒకనికొకడు దాసులై ఉండే పద్ధతిని చెప్పాడండి. అది మన దృష్టిలో నేనెందుకు అలా ఉండాలి, వాళ్ళ దగ్గర నేనెందుకు అలా ఉండాలనుకుంటున్నామేమో.
క్రీస్తు మనకు నేర్పించిన చక్కని అనుభవాలు. ఆ విధముగా జీవించుట అది మేలైన సాక్ష్యాన్ని, అనేకులకు ప్రయోజనకరమైన అనుభవాలను కలిగిన జీవితం అని గ్రహించండి. అలాగున ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రేమ. ఏదో ఒకటి వీళ్ళు ఈవేళ అది పెట్టారు, వాళ్ళు ఇది పెట్టారు, కొద్ది రోజులు పోయిన తర్వాత ఆవిడకన్నా నేనే ఎక్కువ ఇచ్చాను, వాళ్ళు నన్ను అనేది ఏంటి అని ఆ రకంగా శరీర సంబంధమైన క్రియలకు హేతువు చేసుకోకండి. ప్రేమ కలిగి అనగా క్రీస్తు ప్రేమను కలిగి ఉండి ఒకరి ఆత్మల కొరకు ఒకరు మేలుకరముగా ఆలోచన చేసే జ్ఞానాన్ని సంపాదించుకోనండి అని తెలియచేస్తూ 15వ వచనంలోనే ఇంకా ఏం చెప్పాడంటే, మీరు ఒక్కనినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒక్కని ఎడల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఈ రోజున ఒక్కనికొకడు ఖర్చుకుంటున్నారు, భక్షించుకుంటున్నారు. అతను తినేస్తాడు, వీడిని వాడు తినేసే మాటలే కానీ, రెచ్చగొట్టుకునే మాటలే కానీ భక్తి ఎవరికైనా ఉందా? అసలు క్రీస్తు ఆత్మ కలిగిన వారు ఎక్కడైనా కనిపిస్తున్నారా? సమాధానమునకు దేవుని యొక్క మాట సమాధానానికి కారణమే కానీ ఒకరినొకరు రెచ్చగొట్టుకొని ఒకడి మీద ఒకడు హెచ్చించుకునే పద్ధతులు క్రీస్తునందు ఉన్నాయా? వీళ్ళందరూ దేవుని మనుషులే, యేసునందు మాత్రమే ఉండి క్రీస్తుకు విరోధులైపోయి ఒకరినొకరు కరుచుకుంటున్నారు. కరుచుకునేది కుక్కలు, పాములు కదా. పాము కరిచింది అంటాం, కుక్క కరిచింది అంటారు. అంతేగాని చూడండి, ఇలాంటి కుక్క బుద్ధి కలిగిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో ఖర్చుకుంటున్నారు సోదరులారా. వాళ్ళు ఎవరికి మేలు చేయవారు కారు, అందరినీ భక్షించువారుగా మిగిలిపోతున్నారు. ప్రతి వారు వాళ్ళ మాటలు చూసి నేర్చుకునేది ఏమి ఉండదు, కానీ ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకుంటే అతనికన్నా ఇతను బాగా చెప్పాడు, ఇతనికన్నా అతను బాగా చెప్పాడు అనుకునేలాగా ఎవడు గొప్ప కోసం వాడు ప్రయాసపడిపోతున్న పద్ధతులే మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇక్కడ అంటున్నాడు, మీరు ఒక్కనినొక్కడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒక్కని ఎడల ఒక్కని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. కాబట్టి ప్రభు ఇచ్చిన రక్షణ, ఆయన మనలను స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. ఈ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. మీరు వాదించుకొనుటకు, లేకపోతే ఒకడికొకడు విభేదాలు, ఒకడికొకడు భిన్నాభిప్రాయాలు కలుగు చేసుకొని ప్రజలకు కలవరం చేసి ఎవరు కూడా సత్యాన్ని తెలుసుకోనకుండా, వాళ్ళకు తెలియకుండా ఎవరు సత్యం తెలుసుకోనకుండా అభ్యంతర కారణముగా ఉన్న ఈ కడవరి దినములలో ఈ పాస్టర్ల గోల చూసినట్లయితే అంతా కూడా చాలా 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 క్రీస్తు రాజ్య వ్యాప్తికి హాని కలిగించువారే, అవమానం చేసేవాళ్లే కానీ క్రీస్తు పరిశుద్ధ నామమునకు దూషణ కలుగు చేసేవాళ్లే కానీ సోదరులారా ప్రభువును మహిమపరచువారు కారు. మీరు చివరికి తెలుసుకుంటారు, కానీ అప్పటికి టైం అయిపోతుంది. అయితే మేలు చేయుట అనేది ఎంత విలువైన అంశమో దయచేసి ఈ సందర్భంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో అపోస్తులుడైన పేతురు చెప్పిన ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. చూడండి, తప్పులు చేసి దెబ్బలు తిన్నుట అదేమైనా గొప్పతనమా? అయితే మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి బాధను అనుభవించటం. నేనేమో ఇతరులకు మేలు చేశాను అనుకోండి, వాళ్ళు నన్ను బాధ పెట్టారు అనుకోండి సోదరులారా, నాకెందుకు ఈ కర్మ, వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి, నాకెందుకు ఈ కర్మ అని మానవ హృదయం రోధిస్తూ ఉంటుంది. నేను అందరికీ కూడా మంచి చేశాను, కానీ అందరూ కూడా నన్ను చులకన చేసి నన్ను వెర్రివెంగళప్పం చేసినట్టు చేశారని చాలామంది బాధపడడం, ఏడవడం నాకు తెలుసు. ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు, అలాంటి విషయాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అమ్మా, ఇదే కదా క్రీస్తు నియమం. మనం మేలు చేయాలి, బాధను అనుభవించాలి. ఇందుకే మనల్ని ప్రభు పిలిచాడు. తప్పు చేసి దెబ్బలు తింటే అది ప్రయోజనం ఏముంది? కానీ మేలు చేసి బాధను అనుభవించుట ఇది చాలా దేవుని దృష్టికి విలువైనది. ఇందుకు మీరు పిలువబడితిరి. మన ప్రభువు కూడా మన కొరకు ఈ విధంగానే కదా మాదిరి చూపించాడు. ఆయన ప్రేమను
మన హృదయమందు గుర్తించినట్లయితే, మనము తెలుసుకున్నట్లయితే, మనము కూడా అందరికీ మేలు చేయవారిగానే బ్రతకాలి. అందరికీ మేలు చేయటం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. అనగా అందరికీ కూడా ఆత్మ సంబంధమైన మార్గమును చూపించాలి, తెలియని వారికి చూపించాలి. వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగిన వారమై అంతకంతకు ప్రభు మార్గంలో నడుచుకునే పద్ధతిని అనుసరించాలి. ఒకరికి ఒకడు హాని చేసుకునే మనస్సు మనలో ఉండకూడదు. ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగిన వారై ఉండాలి. దేవుడు మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, కానీ దాన్ని శరీర క్రియలకు హేతువుగా చేసుకోకూడదు. ప్రభువు ఆకాశంలో నుండి చూస్తూ ఉన్నాడు. మేలు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కడ కూడా కనిపించలేదట. అందరూ దారి తప్పి చెడిపోయి ఉన్నారు అని చెప్తున్నాడు. చెడిపోయిన వారిలో మనం ఉన్నామా? లేక క్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తు ద్వారా ఆయన శబ్దమును విని మేలు చేసి జీవ పునరుద్ధానమును పొందిన వారిలో బ్రతుకుతున్నామా? లేక ప్రభువును నమ్ముకున్నామని శరీర సంబంధమైన మాటలు చెప్పి, అనగా కీడు చేసి తీర్పు పునరుత్థానానికి పరుగులెడుతున్న అబద్ధికులలాగా బ్రతుకుతున్నామా? పరీక్ష చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైనది, నిషిద్ధమైనది ఏది కూడా అందులో ప్రవేశించదు సోదరులారా. ప్రభువు ఆయన తన యొక్క పిల్లలకు ఎంత చక్కని క్రమశిక్షణగా జీవించాలని చెప్పాడో, ఆయన చెప్పిన ప్రకారముగా జీవించువారు, తండ్రి సమస్తము నీకు తెలుసు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుమని 2 మాటలు దేవుణ్ణి అడిగితే పరలోకములో నుండి ఆయన మన స్వరమును వింటాడు సోదరులారా. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడండి. నిజముగా మొరపెట్టేవారే కనిపించట్లేదు. నిజం లోకం చుట్టూ త్రిప్పుతూ, లోకాసుల చుట్టూ త్రిప్పుతూ, సాతాను తంత్రముల్లోనే బంధించుచున్న అబద్ధ బోధకుల వలలో చిక్కబడిన ప్రజలు విలవిల కొట్టుకులాడుతూ ఉన్న పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుడు ఎవరైనా విడుదల పొందాలని ఆశిస్తున్నారా? ఎవరైనా వివేకము కలిగి జీవించాలని ఆశిస్తూ ఉన్నారా? అలాగైనట్లయితే మేలు చేయండి, మేలైన మార్గంలో నడుచుకొనడి. మీరు మేలైన మార్గంలో నడుచుకుంటేనే మీకు నెమ్మది దొరుకుతుంది అని చెప్పిన ప్రవక్తల మాట, ప్రభు యొక్క మాట, పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము, అపోస్తలులు చేసిన ప్రకటన, అపోస్తలులు మనకు నిజముగా ఫైనల్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కూడా బహు జాగరూకులమై వాటి యందు భయభక్తులు కలిగిన వారమై ఉండి వాటిని నెరవేర్చుట ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఆయన చిత్తమును నెరవేర్చిన వాడే పరలోకంలో ఉంటాడని చెప్పాడు. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు పరలోకంలో ప్రవేశించాడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడని చెప్పిన ప్రభువు మాట విశ్వసించండి. దేవుని యొక్క చిత్తానుసారముగా మనము ఒకరికి ఒకడు మేలు చేసుకుని వారిగా బ్రతకాలనే తండ్రి యొక్క చిత్తాన్ని గమనించండి. చివరిగా ఈ మాటను మనం చదువుకొని ముగించేసుకుందాం. చూడండి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి అని తండ్రి మనకు చేయుచున్న ఈ యొక్క మాట. ఇందును బట్టి మాత్రమే మీకు సంతోషము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. సమాధానకర్త మీకు తోడై ఉండునట్లు ప్రభు అనుగ్రహం మీరు పొందినట్లుగా ఈ లేఖనములను మీ హృదయంలో చేర్చుకోనండి. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.